ఇది సండే రోజు వెజ్ పలావ్ చేశాను. దీనికి కాంబినేషన్‌గా కీరా రైతా కూడా చేశాను. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బావుంటుంది. ముందుగా మిల్ మేకర్‌ని వేడి నీళ్ళలో 10 నిమిషాలు నానబెట్టి గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. అవసరమైన కూరగాయ ముక్కలన్నిటిని కట్ చేసుకోవాలి. కుక్కర్ గిన్నెలో తగినంత ఆయిల్, నెయ్యి వేసుకొని కొద్దిగా సాజీర, బిర్యానీ ఆకు, పత్తిపూలు వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగిన తర్వాత మిల్ మేకర్ వేసి 2 నిమిషాల పాటు వేయించుకొని కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నిటిని వేసేసి 2, 3 నిమిషాలు ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు చొప్పున పోసుకోవాలి. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసులన్నర నీళ్ళు తీసుకొని ఒక గ్లాసు పాలు పోసుకున్నాను. పాలు పోసుకోవడం వల్ల పలావ్ టేస్ట్ చాలా బావుంటుంది. బిర్యానీ మసాలాలన్నిటిని ఇలా పొడి చేసుకోవాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకొని మసాలా పొడి వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వేయించి స్టవ్ బంద్ చేసుకొని ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి చూస్తే వెజ్ పలావ్ రెడీ. ఎంజాయ్.